ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు దేవుడు మోషే ఏ కాలంలో జీవించాడు ఐడియా ఉందా మీకు? చెప్పండి, ఏ కాలంలో జీవించాడు మీ అంచనా ప్రకారం? నేను చెప్తాను. యేసు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం మోషే జీవించాడు. నేను చెప్పటం కాదు, మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. యేసు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రితం. అప్పుడే యెహోవా దేవుడు నేను దేవుణ్ణి మండుచున్న పొద దగ్గర పరిచయం చేసుకుంటాడు. అవును కదా? అంటే ఎప్పుడు ఈ రోజు నుంచి లెక్క వేసుకుంటే 3500 సంవత్సరాల క్రితం ఆయన యెహోవా వచ్చి పరిచయం చేసుకున్నాడు మోషేకి, నేను దేవుణ్ణి అని చెప్పి, నా పేరు యెహోవా అని చెప్పి. అంతకుముందు నా నామం కూడా ఎవరికి తెలియదు అంటాడు. ఓకే, అంత మడుగు బానే ఉంది. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భూమి మీద అప్పటికే ఎన్నో నాగరికతలు విరసిల్లినాయి. సింధు నాగరికత. అమ్మా ఒక్క నిమిషం నన్ను చెప్పని. కాదమ్మా ఒక్క నిమిషం. అవునవును, నేను అదే దానికి కూడా చెప్తాను. సింధు నాగరికత, చైనా నాగరికత, మెస్పటోమియా నాగరికత, ఇవన్నీ 7 నాగరికతలు అద్భుతంగా. నాగరికత అంటే ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం చేయటం, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయటం, వీటన్నిటికి సంబంధించిన దాన్ని నాగరికత అంటారు. అడవిలో మనుషులు జీవించారు అంటే దాని నాగరికత అంటారు. గుహల్లో మనుషులు జీవించారంటే నాగరికత ఏంటంటే మంచి తెలివితేటలతో జీవించడం. అంటే లిటిల్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, ట్యాంక్ వ్యవస్థ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంత అభివృద్ధి చెందిన కాలంలో వీళ్ళందరూ దానికంటే 3500 సంవత్సరాల క్రితం జరిగినాయి. ఇవన్నీ కూడా సింధు నాగరికతని, ఇవన్నీ కూడా అంటే మోషే పుట్టక ముందే 3500 సంవత్సరాల క్రితం జరిగినాయి. అంటే మనుషులు తెలివితేటలుగా జీవించారు. ఏది లిటిల్ కూడా కట్టుకున్నారు ఇంట్లో. ఈ రోజు కూడా ఉన్నాయి ఆధారాలు. మరి ఇంత అభివృద్ధి చెందిన ప్రజల దగ్గరికి దేవుడు వెళ్లకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళాడు? ఇజ్రాయెల్ ప్రజల కోసమే నేను వచ్చాననే మాట ఎందుకు చెప్పాడు? మిగతా వాళ్ళ ప్రజలకు ఎందుకు ఆయన పరిచయం కాలేదు? ఇది నా ప్రశ్న. ఐగుప్తులో ఉన్నారు కదండి. అమ్మ, నేను ఐగుప్తులో లేరనట్లేదు. ఇన్ని వీళ్ళ కంటే అభివృద్ధి చెందిన నాగరికతలు చాలా ఉన్నాయి. లేదండి, వీళ్ళు ఇజ్రాయెల్ దగ్గరికి ఎందుకంటే అప్పుడు అబ్రహాముని ఎంచుకున్నాడు కదా. అబ్రహాంకి ఎందుకు ఎంచుకున్నాడు? ఏంటి కారణం ఏంటి దానికి? అంటే అబ్రహాముకి అంత చుట్టుపక్కల పాపం ఉంది కదండి బాగా. అబ్రహాము కొంచెం అంటే అబ్రహాం చోటే పాపం ఉంది కానీ మిగతా ఏరియాలో ఎక్కడ పాపం లేదు. అంటే ఇజ్రాయెల్ దేశంలో, ఐగుప్తు దేశంలో పాపం ఉంది, అంతేనా మీరు అనేది? అప్పుడు పాపం అండి. అప్పుడు అదే కాదమ్మా, ఇప్పుడు మరి మిగతా దేశాల్లో ఎక్కడ కూడా ఈ 7 నాగరికతల్లో పాపం లేదంటారు మీరు, అంతేనా మీరు చెప్పేది? పాపం ఉంది కదా అంటున్నానండి. అబ్రహాముని ఎంచుకోవడానికి కూడా అక్కడ అదే కదా కారణము. అవునమ్మా, ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఇజ్రాయెల్ ప్రజల్లో పాపం ఉంది, ఐగుప్తు దేశంలో పాపం ఉంది అంటున్నారు, అవునా మీరు? ఇజ్రాయెల్ లో కాదండి, అబ్రహాముకి ఇజ్రాయెల్కి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. సరేనమ్మా, నేను అది కాదు అడుగుతుంది. అంటే మిగతా ఎక్కడా కూడా పాపం అనేది లేదు, వాళ్ళు శుద్ధంగా జీవిస్తున్నారు. అందుకే మోషే వచ్చి యెహోవా వచ్చి మోషేకి పరిచయం అంటారు, ఇంతేనా మీరు చెప్పే ఆన్సర్? అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అంటున్నాను నేను. మిగతా ప్రజలకు పరిచయం కాకుండా అబ్రహాముకి ఎందుకు వాగ్దానం ఇచ్చాడు? ఆయన యథార్థంగా దేవుణ్ణి ఎదుగుతున్నాడండి. మిగతా ఇది నాగరికతలో ఉన్న ప్రజలు ఎవరు ఎతకట్లేదా? ప్రపంచం మొత్తం ఉన్నారు జనాభా. అప్పట్లో చాలా లేరులేండి. అప్పట్లో అంతమంది ఏమి లేరు. అంతమంది లేరులేమ్మా, కానీ నాగరికతలు అభివృద్ధి చెందినాయి అంటే మీరు చూసుకుంటే సింధు నాగరికత గురించి మీరు చదువుకుంటే దాదాపు భారతదేశంలో సగం ప్రాంతం ఉంటది అది, ఓకేనా? మెస్పటోమియా నాగరికతలో చాలా పెద్దది. మెస్పటోమియా నాగరికత కూడా, చైనా నాగరికత కూడా చాలా పెద్దవి. దేవుణ్ణి వెతకలేదండి, నిజమైన దేవుణ్ణి వెతకలేదు కదా అందరూ. కాదమ్మా, ఇప్పుడు మోషే ఎతికాడా? మరి మోషే ఉన్నాడు కదండి. కాదమ్మా, మోషే దేవుడి కోసం వెతికినట్టు ఒక ఆధారం చూపించి నాకు. యెహోవా వచ్చి ఆయన మోషేకి పరిచయం చేసుకుంటే మోషే వెళ్ళి దేవుడికి పరిచయం చేసుకోవాలా? మీరు చూడండి క్లియర్, అక్కడ ఏం రాసి ఉంటదంటే ఒక పొద. బైబుల్ మొత్తము మనం చదివేది మెయిన్ బయట క్రియలే కానీ అది అంతరంగంగా జరిగే క్రియలు ఉంటాయండి. అదే దాన్నే నేనేం చెప్తున్నానంటే నమ్మకం, విశ్వాసం అనే కళ్ళజోడు అంటున్నాను. మీరు చెప్పిన దానికే విశ్వాసం అనే కళ్ళజోడు పెడుతున్నా. తీసి చదవండి ఒకసారి, మీరు తీసి చదివితే మొత్తం అర్థమవుతుంది మీకు. హృదయంలోనే దేవుడి పరిశీలన. నేను అడుగుతుంది అది కాదమ్మా, అబ్రహాంకి ఎలా పరిచయం, మోషేకి ఎలా పరిచయం తెలుసా దేవుడు? మీకు ఐడియా ఉందా? అదే అగ్ని మండుతూ మొళ్ళ బదులు ఉంటాడు. ఆయన యెహోవా వచ్చి మోషేని పరిచయం, మోషే వెళ్ళి యెహోవాని పరిచయం చేసుకున్నాడా? కాదమ్మా, అడిగిందని చెప్పు అమ్మా, నేను అడిగిందని చెప్పు. మోషే వచ్చి యెహోవాని పరిచయం చేసుకున్నాడు, యెహోవా వచ్చి మోషేని పరిచయం చేసుకున్నాడా?
అదేనండి చెప్తున్నాను. తనకి యథార్థత ఉన్న దేవుడిని బిడ్డలను కాపాడుకోవాలని యథార్థత మనసులో ఉండి ఐగుప్తుని కూడా వద్దు అనుకుని బయటకు వచ్చేసాడు కదా. అవునమ్మా, ఇప్పుడు యెహోవా వచ్చి మోషేకి పరిచయం అయ్యాడు కదా. అలానే మిగతా దేశాల్లో ఉన్న ప్రజలకి ఎందుకు పరిచయం కాలేదు? అప్పటికి చాలా మంది జనాభా ఉన్నారు, చాలా నాగరికతలు ఉన్నాయి. వాళ్ళకి దేవుడి కోసం అని యథార్థత లేదు కదా. మోషేకి లేదు కదా. మోషేకి ఉన్నదే కదండి. చూపించండి ఎక్కడుందో మోషే దేవుడి కోసం వెతుకుతున్నాడు అని ఒక మాట చూపించండి నాకు. కనపడుతుంది కదా, అక్కడ తన ప్రవర్తన కనపడుతుంది కదా. కాదమ్మా, నీకు అర్థం కాదు. మోషే కూడా అంత ముందు మర్డర్ చేసి ఉంటాడు, భూమిలో పాతి పెట్టేస్తాడు మర్డర్ చేసి వాడిని. అంటే ఎవరినైనా అమ్మా చంపచ్చా? ఎవరినైనా చంపచ్చా? నరహత్య చేయకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి మోషే ఎందుకు చేశాడు నరహత్య? అవునండి, ఇప్పుడు మొన్నటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. యుద్ధంలో కాదమ్మా, యుద్ధం నరహత్య కిందకి రాదు. మన ఎదుటోడిని కోపంతో చంపేస్తే నరహత్య అంటారు. మోషే చంపింది ఒక్కడిని. మోషే యుద్ధం చేయలేదు, మీరు గుర్తుపెట్టుకోండి పాయింట్. మోషే యుద్ధం చేయలేదు. లేదండి, వాళ్ళ మధ్య అవన్నీ యథార్థ ఏది జరిగినా సరే చంపకూడదమ్మా ఎదుటి మనిషి. వాళ్ళిద్దరి మధ్య ఏది జరిగినా సరే అప్పు తీసుకొని కొట్టినా గానీ లేదా ఇంకోటి చేసినా గానీ చంపకూడదు మనిషిని. అది వాళ్ళకి అప్పుడు అనాగరికులు కదండి. వాళ్ళకి అంతా ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా వచ్చింది ఎప్పుడు. మరి మోషే ఎందుకు శిక్షించలేదు? ఒరే బాబు నువ్వు అర్థం చేసావు